ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారి యొక్క వృత్తాంతం కూడా వచ్చింది. తారిక్ అల్ తబ్రీ అల్ బిదాయ వ నిహాయాలో తెలియచేయడం జరిగింది. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారికి చెప్పారు, అబూబకర్ ఖాలిద్ బిన్ వలీద్ని యుద్ధ కమాండర్ నుంచి తొలగించండి అని చెప్పారు. ఇప్పుడు నేను ఆ పని చేయలేను, ఇప్పుడు గనక చేస్తే ఫిత్నా మొదలవుతుంది, నేను ఆ పని చేయలేనన్నారు. అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలం అయిపోయింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలం వచ్చింది. ఆయన వచ్చిన కాలం వచ్చిన తర్వాత ఆయన ఉత్తరం రాశారు. ఎవరికి? అబూ ఉబైదా బిన్ జర్రా రదియల్లాహు అన్హు వారికి ఉత్తరం రాశారు. ఏమని? ఖాలిద్ బిన్ వలీద్ని వెంటనే యుద్ధ కమాండర్ నుంచి తొలగించండి. ఎందుకు తొలగించాలంట? కారణం ఏంటో తెలుసా? ముస్లిములలో ఒక విధమైనటువంటి తప్పుడు అకీదా వచ్చింది. ఏమని? ఖాలిద్ బిన్ వలీద్ ఏ యుద్ధంలో ఉంటే ఆ యుద్ధం గెలుస్తుంది అన్నటువంటి అకీదా వచ్చేసింది. అల్లా దయతో యుద్ధం గెలుస్తాము అన్న అభిప్రాయం పోయి ఖాలిద్ బిన్ వలీద్ యుద్ధ కమాండర్ గా ఉంటే యుద్ధం గెలుస్తామన్న అకీదా వచ్చేసింది. ఇది షిర్కు వైపునకు దారి తీస్తుంది. ముస్లింలందరూ అంటున్నారు ఏమని? ఖాలిద్ బిన్ వలీద్ ఏ యుద్ధంలో ఉంటే ఆ యుద్ధం గెలుస్తాము. వాస్తవానికి ఖాలిద్ బిన్ వలీద్ యొక్క శక్తి సామర్థ్యాలతో గెలుస్తామా, లేకపోతే అల్లా దయతో గెలుస్తామా? అల్లా దయతో గెలుస్తాము. ఈ విశ్వాసం పోయి ఈ విశ్వాసం వచ్చేసింది. ఇది గమనించారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. గమనించి ఆయన యుద్ధ కమాండర్కి ఇంకా పనికి రాడు. ఎందుకంటే ప్రజల్లో వ్యక్తి పూజ స్టార్ట్ అయిపోయింది, ప్రజల్లో విశ్వాసం తప్పుదో పడతా ఉంది. అందుకోసము ఆయన యుద్ధ కమాండర్ నుంచి తొలగించాలి అని చెప్పడం జరిగింది. ఈ ఉత్తరం పోయిన తర్వాత అబూ ఉబైదా బిన్ జర్రా రదియల్లాహు అన్హు వారు ఖాలిద్ బిన్ వలీద్ని యుద్ధ కమాండర్ నుంచి దించేసి మామూలు సైనికుడిగా పెట్టేశారు. అర్థమైందా? దాని తర్వాత యుద్ధాలు జరిగాయి, గెలిచారు. ఎలా పోరాడారు ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారు తెలుసా? ముందు అంతో ఎంతో పోరాడేవారు. ఆయన యుద్ధ కమాండర్ నుంచి దించేసిన తర్వాత మహావిరోచితంగా పోరాడడం మొదలుపెట్టాడు. అడిగే వాళ్ళు అడిగారు, ఖాలిద్ నీకు ఉమర్ మీద కోపం లేదా? నిన్ను యుద్ధ కమాండర్ నుంచి గొప్ప స్థాయి నుంచి తీసేసి ఒక మామూలు సైనికుడిగా పెట్టాడు, నీకేం కోపం లేదా అని అంటే, చూడండి నేను పోరాడుతూ ఉండేది ఉమర్ కోసం కాదు, అల్లాహ్ కోసం. నేను పోరాడుతుండేది అల్లాహ్ కోసం, ఉమర్ కోసం కాదు. మరి అప్పుడు నువ్వు ఆచితూచి యుద్ధం చేసేవాడివి, ఇప్పుడేంటి విరోచితంగా యుద్ధం చేస్తున్నావు? అప్పుడు నా మీద బాధ్యతలు కొన్ని ఉండేవి, సైన్యాన్ని చూసుకోవాలి, ఇవన్నీ బాధ్యతలు. ఇప్పుడు నేను ఎవ్వరికి బాధ్యులు కాదు, అందుకోసమే నేను విరోచితంగా పోరాడుతున్నానని చెప్పారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. చేసే కార్యంలో ఇఖ్లాస్ అనేది, చిత్తశుద్ధి అనేది ఉంటే, అల్లాహ్ కోసమే అన్నటువంటి భావన ఉంటే, అతన్ని పదవి నుండి తీసేసినా, అతని స్థానం నుండి తొలగించినా అల్లాహ్ కోసము ఖచ్చితంగా చేసే కార్యాన్ని చేస్తారు. కానీ ఈరోజు కమిటీలలో కూడా ఎలాంటిది అయిపోయిందంటే, నా మాట తీసుకోలేదంటే నేను ఒక వర్గాన్ని తయారు చేస్తున్నా ఇక్కడ. అర్థమైందా? అంటే కమిటీ మొత్తం అమీర్ సాబ్ ఉంటాడు, సెక్రటరీ, అందరూ ఒక నిర్ణయం తీస్తారు. మాము ఏదో ఒకడొక మాట చెప్తాడు, నా మాట తీసుకోలేదేంటి అని చెప్పేసి ఇంకా అతను వర్గాన్ని తయారు చేస్తాడు. నిజం సోదరులారా, ఈరోజు జమాతులలో జరుగుతూ ఉండేది నేను చెప్తా ఉన్నాను. ప్రతి చోట ఇదే జరుగుతుంది సోదరులారా. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఖాలిద్ బిన్ వలీద్ని ఆయన దించేసిన తర్వాత ఆయన ఏం బాధపడలేదు. ఆయన ఏమి నన్ను దించేశారు కదా అని చెప్పేసి వేరే వర్గాన్ని తయారు చేయలేదు. కానీ ఇక్కడ నా మాట తీసుకోవట్లేదని చెప్పేసి జమాతులలో వర్గాలనే సృష్టిస్తా ఉన్నారు. ఎక్కడ వస్తున్నాయి సోదరుల మధ్యన విభేదాలనంటే ఇక్కడే వస్తున్నాయి. ప్రాపంచిక దురాశ, పదవులు కోరుకోవడము, ఇవన్నిటితో పాటు ధార్మిక జ్ఞాన లోపం.